నమస్తే సార్, నా పేరు అనుష సార్. శంకరాపురం విలేజ్ సార్, ముల్లమూరు మండలం, ప్రకాశం జిల్లా సార్. నేను నా సొంత గ్రామంలో ప్రకృతి వ్యవసాయంలో పండిస్తూ వ్యవసాయం చేసుకుంటూ సొంత పనులు పిల్లలను చూసుకుంటూ చాలా కష్టపడుతున్నాను సార్. కానీ మీరు తీసుకొచ్చిన పద్ధతులు తల్లికి వందనం, దీపం పథకాల ద్వారా నాకు చాలా ధైర్యం వచ్చింది సార్. మళ్ళీ ఇప్పుడు అన్నదాత సుఖీ భవ నాకు చాలా భద్రత కల్పించింది సార్. నాకు చాలా ధైర్యంగా ఉంది సార్. ధన్యవాదాలు సార్ మనస్ఫూర్తిగా. నాకున్న సొంత గ్రామంలో 3 ఎకరాల బొప్పాయి వేసి పండిస్తున్నాను సార్. నాతో పాటు 100 మందిని ప్రకృతి వ్యవసాయంలో తీసుకొస్తున్నాను సార్. కందిలో విత్తన శుద్ధి చేయిస్తున్నాను సార్. అంతర పంటలు వేస్తున్నాను సార్. ఏ గ్రేడు ఏటీఎం 3 చేయిస్తున్నాను సార్. ప్రతి మండే స్టాల్ పెడుతున్నాను సార్. ముల్లమూరులో ప్రకృతి వ్యవసాయం బాగా చేస్తున్నాం సార్. మీరు ఏ మీటింగ్కి వెళ్ళినా మా ప్రకృతి వ్యవసాయం గురించి బాగా చదువుతున్నారు సార్. మీరు ఇంకా బాగా చెప్పాలి, మమ్మల్ని బాగా ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుచున్నాం సార్. అన్నదాత సుఖీభావ పడాలంటే ప్రకృతి వ్యవసాయం చేయాలి, ఒక అరెకరమైనా పడాలి అని మీరు కోరండి సార్. మేము ఇంకా ముందుకు వెళ్తాం సార్. చాలా సంతోషంగా ఉంది సార్. ఓకే, ఇప్పుడు ఏమేమి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ 6 లో గాని ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏమేమి ఇచ్చారమ్మా చెప్పగలుగుతావా? గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు సార్ 2. ఒకటి తల్లికి వందనం ఇచ్చారు సార్. 2. ఎంతమంది పిల్లలమ్మా నీకు? 2 అమ్మాయిలు సార్. ఏం చదువుతారమ్మా? పెద్ద అమ్మాయి ఇంటర్ సార్. ఇంటర్. ఇంకొక అమ్మాయి? చిన్న అమ్మాయి ఏమో 8th క్లాస్ సార్. ఇద్దరికి వస్తా ఉందా? ఇద్దరికి వస్తుంది సార్. అంటే 30,000 వస్తా ఉంది. ఓకే, చాలా హ్యాపీగా కాదమ్మా. ఇంకేమేమి వస్తున్నాయి? తల్లికి వందనం వచ్చింది, పింఛన్ వస్తుంది సార్. మా మామయ్య గారికి నెలకి 4,000 పింఛన్ ఇస్తున్నారు సార్. మీ మామయ్య గారు 4,000 పింఛన్ ఇస్తున్నారు. అవును సార్. ఓకే, వెరీ గుడ్. తర్వాత సుఖీభావ ఈ రోజు వచ్చింది సార్. ఇది ఎంత వస్తుంది అనుకుంటున్నావు? 7,000 వస్తుంది సార్. 7,000 ఈ రోజు 3 సార్లు వస్తుంది సంవత్సరంలో. అవును సార్. 2 కలిపి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది సార్. అన్నదాత సుఖీభావ కింద 14,000, కేంద్రం ఇచ్చే 6,000. ఆగస్టు 15 వస్తుంది సార్. ఎంత మొత్తం ఎంతమ్మా? మొత్తం 20,000 సార్. 20,000 అన్నదాత సుఖీభావలో పిఎం కిసాన్ లో వస్తుంది. అవును సార్. ఆగస్టు 15న మళ్ళీ మీ అందరికి ఫ్రీ బస్. ఎక్కడికి కావాలంటే అక్కడ ఆడవాళ్ళందరూ ఫ్రీగా తిరగచ్చు. ఫ్రీ బస్ సౌకర్యం, స్త్రీ శక్తి. చాలా హ్యాపీ సార్. అదే మాదిరిగా ఇప్పుడు మీకందరికి కూడా అమ్మా బియ్యం కూడా ఇస్తున్నారు కదా, రేషన్ బియ్యం ఇస్తున్నారు కదా. ఇంటి దగ్గరనే ఇస్తాం. కొంతమందికి ముసలి వాళ్ళు ఉన్నా, వికలాంగులున్నా ఇంటి దగ్గరనే ఇస్తున్నాం కదా. అవును సార్. పింఛన్ ఇంటి దగ్గరనే ఇస్తున్నాం కదా. ఇస్తున్నారు సార్. 1వ తేదీ ముందే ఇస్తున్నారు సార్. ఒక్కోసారి హాలిడే ఉంటే ఒకటేసారి ముందు ఇస్తాం, లేకపోతే మొదలు తారీఖున ఇస్తున్నారు సార్. పేదల సేవలో తప్పకుండా మీ దగ్గరికి అందరూ వస్తారు. వస్తున్నారా? వస్తున్నారు. ఇంత మునిపు ఎప్పుడన్నా వచ్చారే మరిగా? రాలేదు సార్. ఇంత ఎండలో కూర్చొని ఎప్పుడన్నా రైతుల కోసం ఆలోచించారా? ఆలోచించలేదు సార్. అది డిఫరెన్స్ ఈ ప్రభుత్వానికి, గడిచిన ప్రభుత్వానికి. చాలా హ్యాపీ సార్. కాబట్టి మీలో మార్పు రావాలి, మీలో కూడా ఆలోచించాలి. ఏ ప్రభుత్వం మీకోసం పనిచేస్తుంది, ఏ ప్రభుత్వం వాళ్ళ కోసం పనిచేసుకున్నారో ఒకసారి ఆలోచిస్తే మీ అందరికి స్పష్టత వస్తుంది. ఆ అమ్మాయి చెప్పింది నిజమనుకుంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి వాస్తవం అని. ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరికి కూడా మీకు కూడా వస్తున్నాయి కదా, ఇవన్నీ వస్తున్నాయని చేలు పైకెత్తండి. ఇది మంచి ప్రభుత్వం అవునా కాదా? అవునంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి అవును అని. ఇవన్నీ శాశ్వతంగా మీకు రావాలన్నా అవసరం లేదా? రావాలంటే ఏం చేయాలి? మళ్లీ మళ్లీ ఎన్డీఏనే గెలవాలి, తెలుగుదేశం పార్టీ ఉండాలి, అవునా కాదా? మళ్ళా అప్పుడప్పుడు మరిచిపోతా ఉంటారు మీరు. మరిచిపోయినప్పుడు మళ్ళీ అఘాతంలోకి వెళ్ళిపోతా ఉంటాం. ఓకే, వెరీ గుడ్. తర్వాత అమ్మా హలో హలో నెక్స్ట్ తమ్ముడు మాట్లాడు. హలో హలో సార్, నా పేరు మాట్లాడా రాని వారు గారు. హలో సార్, నా పేరు అనిల్ కుమార్, తూర్పు రాపల్లం గ్రామం, దర్శి మండలం సార్.
నేను ఇక్కడ ఒక 2 ఎకరాల్లో 1 ఎకరము చిన్న కోళ్ళ పరిశ్రమ వేసుకున్నాను సార్. నేను ఒక నిరుద్యోగిగా ఉన్నాను సార్ నేను ఇక్కడ. సో ఇక్కడ నాలాంటి వాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారు. వాళ్ళందరూ ఏంటంటే అందరూ స్వయంగా ఉపాధి కల్పించుకోవాలంటే కొంచెం చిన్నపాటి అవకాశాలు అందరి దగ్గర ఫైనాన్షియల్గా ఉండదు సార్. ప్రాబ్లం అదొకటి ఉంది. కానీ బ్యాంక్లో ఇప్పుడు గేదెలకి వాటికి ఇచ్చినంత ఈజీగా ఈ కోళ్ళ పరిశ్రమ మీద లోన్లు ప్రొవైడ్ చేయట్లేదు సార్. మేము దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాము. అంటే నేను ఒక్కనే అందరూ అనేది జాబ్లో ఉండకపోవచ్చు. కొంతమంది నిరుద్యోగులు ఉంటారు, స్వయం ఉపాధి కోరుకునే వాళ్ళు ఉంటారు సార్. మాకు దీని మీద మీరు ఏమి చెప్పాలనుకుంటున్నారు? ఏ భరోసా మా లాంటి వాళ్ళకి మీరు ఇవ్వాలనుకుంటున్నారు సార్? నువ్వేం చదువుకున్నావా? నేను డిగ్రీ చేశాను సార్. డిగ్రీ ఏం చేసావమ్మా? డిగ్రీ చేసిన తర్వాత గ్రాఫిక్ డిజైనర్ గా 1.5 year జాబ్ చేశాను సార్. తర్వాత నేను ఓన్ గా ఇలా ప్రొడక్షన్ చేసుకుంటున్నాను సార్. ఇప్పుడు ఇంటి దగ్గరనే వర్చువల్ గా కూడా వర్క్ చేసే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది. అవును సార్. నువ్వెందుకు ఆ పని కూడా చేయకూడదు? కొన్ని రోజులు ఫ్రీలాన్సింగ్ చేశాను సార్. కానీ నేను ఇంకా కొత్తగా దీని గురించి ట్రేడింగ్ వైపు అలా వెళ్దామని. రెండు కూడా చేయొచ్చుగా తాత్కాలికంగా. చేస్తున్నాను సార్. అందులో ఆదాయం వస్తుంది, ఇందులో ఆదాయం వస్తుంది సార్. దాన్ని నేను అప్పుడప్పుడు ఫ్రీలాన్సింగ్ కూడా చేస్తుంటాను సార్. నేను ప్రీవియస్ గా చేసిన వాళ్ళు ప్రాజెక్ట్ ఇస్తే దాన్ని కంటిన్యూ చేసుకుంటుంటాను. మీరు చెప్పినట్టు యువత ఊర్లో ఊరుక ఉండకుండా ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చింది. ఇంటి దగ్గర కూర్చొని ప్రపంచంలో ఏ కంపెనీకి కావాలన్నా పనిచేసే అవకాశం వచ్చింది. రెండోది నువ్వు చెప్పినట్టు పౌల్ట్రీ గాని లేకపోతే గొర్రెల పెంపకం గాని మేకల పెంపకం గాని ఆవుల పెంపకం గాని ఇవన్నీ కూడా పాడి పరిశ్రమ గాని ఇంటి దగ్గర చేసుకోవచ్చు వ్యవసాయంతో సమానంగా. దీనివల్ల ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ కూడా ఉన్నాయి. అదే మరి మిమ్మల్ని అందరినీ ఎంఎస్ఎంఈ ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలన్న ఆలోచన. ఒకప్పుడు ఇంటికి ఒక ఐటీ ప్రొఫెషనల్ అనుకున్నాను. దానివల్ల ఈరోజు మీరు చూస్తే ప్రపంచం మొత్తం ఎక్కువ ఆదాయం వచ్చే వాళ్ళు ఇండియన్స్ అయితే వాళ్ళల్లో 33% తెలుగు వాళ్ళు ఉన్నారు. అది 25 సంవత్సరాల కంటే ముందు నేను ప్రారంభించిన ఉద్యమం ముందు చూపు. దానివల్ల ఈరోజు ఎక్కడికి పోయినా మన వాళ్లే ఉన్నారు. ఇప్పుడు నేను ఆలోచించేది 1 family 1 entrepreneur. ఒక కుటుంబానికి ఒక పారిశ్రామికవేత్త ఎంఎస్ఎంఈ పెట్టాలి. తొందరలోనే ఒక రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అమరావతిలో పెడతాం. విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి, అనంతపూర్ కేంద్రంగా రీజనల్ కేంద్రాలు పెడతాం. ప్రతి ఒక్క మిమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తాం. ఏం చేస్తాం? ఐడియాస్ ఇస్తాం, హ్యాండ్ హోల్డింగ్ చేస్తాం, వెంచర్ క్యాపిటల్ ఇప్పిస్తాను. మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం చేసి ఒక బ్రిడ్జ్ కట్టారు సార్. చిన్న సాయిల్ వర్క్ ఉంది సార్. ఒక డిస్టెన్స్ ఏంటంటే ఒక 100 meters వరకు డిస్టెన్స్ ఉంది. దానివల్ల మనం ఇక్కడ చుట్టుపక్కల ఇక్కడ నుంచి దర్శి ఒక 5 kilometers, అక్కడ నుంచి ఉల్లగల్ వెళ్ళాలంటే ఒక 9 kilometers, మొత్తం 15-14 kilometers వెళ్లాల్సి వస్తుంది. మనకు అది ఒక్కటే 100 meters క్లియర్ అయితే 5 kilometers లో మనం అక్కడికి రీచ్ అయిపోవచ్చు సార్. 7 గ్రామాల కనెక్టివిటీ ఉంది సార్ ఇటువైపు. కలెక్టర్ గారు ఇమ్మీడియట్ గా దాన్ని టేకప్ చేసి ఒక 2 నెలల లోపల పూర్తి చేసేయండి. కంప్లీట్. నమస్తే సార్. అన్నదాత సుఖీకి భవ పిఎం కిసాన్ నిధి కార్యక్రమం వచ్చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. సార్ నేను పుచ్చ అచ్చిరెడ్డి, బొట్లపాలెం గ్రామం, ఈ పక్క విలేజే. నేను 30 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తా ఉన్నాను సార్. వ్యవసాయం మీదనే ఆధారపడి ఉన్నాను. ఇదివరకటికి ఇప్పటికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది సార్. కూలీలు అది కష్టంగా ఉంటుంది. దానికి తోడు యంత్రాల రూపంగా మీరు కొత్త టెక్నాలజీ తీసుకొచ్చి రైతుకి సులభతరంగా ఆదాయక వనరులు చూపించే మార్గం ఏదన్నా చూస్తారని మేము భావిస్తా ఉన్నాం సార్. మాకు రైతుకి ఏ విధంగా మీరు లాభదాయకంగా మన ప్రభుత్వం తరఫున ఎట్లా చేస్తారో మాకు కొద్దిగా రైతులకు వివరించాలి సార్. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి రెడ్డి గారు. మీ పేరేమన్నారు? అచ్చిరెడ్డి సార్. అచ్చిరెడ్డి గారు, ఈరోజు మనం వాట్సాప్ గవర్నెన్స్ పెట్టాను. ఆగస్టు 15కు మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేదు. నేరుగా మీరు వాట్సాప్లోకి పోతే ఏ పని కావాలన్నా, సర్టిఫికేట్ కావాలన్నా, పని కావాలన్నా అన్ని పనులు అయిపోతాయి. మీకు తెలుసా? అది తెలుసా? ఉపయోగించుకుంటున్నారా? ఇక్కడ ఉండే వాళ్ళకందరికీ వాట్సాప్ గవర్నెన్స్ ఏదైతే అది తెలుసో అనేవాడు చేలిపైకి ఎత్తండి. అందరికి ఐడియా ఉంది. పనులు అవుతున్నాయా? 15వ తారీఖు డెడ్ లైన్. అందరూ కూడా మళ్ళీ ఏ ఆఫీసుకు పోయే పని లేదు. మీ పక్కనే ఎంఆర్ఓ ఆఫీస్ ఉంటుంది.
అక్కడికి పోయే పని లేదు. మీ ఇంట్లో కూర్చొని చెట్టు కింద కూర్చొని నీకు ఏ పని కావాలన్నా చేపించే బాధ్యత నాది. జవాబుదారీతనం తీసుకొస్తాం. ఇప్పుడు మా మిత్రుడు పిచ్చిరెడ్డి గారు ఒక మాట అడిగారు. రైతులకు కూలీలు రావడం లేదు, ఇబ్బందులున్నాయి. ఆర్థిక అభివృద్ధిలో ఇవన్నీ కూడా కొన్ని పరిణామాలు. అందుకే నేను ట్రాక్టర్స్ ఇంట్రొడ్యూస్ చేశాను, హార్వెస్టర్లు తీసుకొచ్చాను, నాట్లేసే మెషిన్లు తీసుకొచ్చాను, అదే మరి డ్రిప్ ఇరిగేషన్ తీసుకొచ్చాను. ఇప్పుడు డ్రిప్ ఇరిగేషన్ లో మీరు చూస్తే ప్రకాశం జిల్లాకు 90% సబ్సిడీ ఇస్తున్నాం, రాయలసీమకి ఇస్తున్నాం. దాంట్లో ఎరువు వేయచ్చు, అదే మరిగా మీ నీళ్లన్నీ ఎన్ని కావాలని పెట్టచ్చు. నీకు ఏ బాధ లేకుండా మీ సెల్ ఫోన్లోనే ఇంటి దగ్గర కూర్చొని ఎప్పుడు డ్రిప్ ఆన్ చేయాలి, ఎప్పుడు డ్రిప్ ఆఫ్ చేయాలో అది కూడా చేసే అవకాశం వచ్చేసింది. ఆటోమేషన్ వచ్చేసింది. ఇది కాకుండా ఇప్పుడు డ్రోన్లు తీసుకొస్తున్నా. ఆ డ్రోన్లో తెల్లవారితో నువ్వు మీ పొలం దగ్గరికి పోతావు, ఒక ఫోటో నేను ఆ యాప్ మీకు ఇచ్చాను. ఆ యాప్లో మీరు చూసుకుంటే మీ పొలంలో తెగులుందా లేదా నీకు తెలిసిపోతుంది. తెగులుంది అనుకుంటే ఒక్క ఫోన్లు కొడితే డ్రోన్ వస్తుంది. ఎక్కడ తెగులుంటే ఎక్కడ క్రిమి సంహారక మందు వేయాలనో అక్కడనే వేస్తాం. ఎక్కడ మొత్తం పంటకేయం. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? క్రిమి సంహారక మందులు తీసుకుపోయి కొట్టిందే కొట్టుడు 100 సార్లు కొట్టేస్తున్నారు. దానివల్ల డబ్బులు అయిపోతున్నాయి. రెండో పక్కన మీరేం చేస్తున్నారంటే క్యాన్సర్ పేషెంట్లు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఎరువులు ఎక్కువ వేసినా, క్రిమి సంహారక మందులు వేసినా క్యాన్సర్ వస్తుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒక ఆడబిడ్డ ఇప్పుడే చెప్పింది, ప్రకృతి సేద్యం చేస్తే 100 సంవత్సరాలు మీ ఆయుస్సు గ్యారంటీ. ఇది నా భరోసా. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. మీరు గాని ఎప్పటికప్పుడు వీలైనంత వరకు నేను అందుకే డ్రోన్స్ పంపిస్తా, వ్యవస్థ కూడా తీసుకొస్తున్నా. నీ ఫోన్లోనే అన్ని పనులు అయిపోయేట్టుగా చాలా సిస్టమేటిక్ గా చేసేట్టుగా అన్ని తీసుకొస్తాం. దానివల్ల మోడర్నైజేషన్ వస్తుంది. అగ్రికల్చర్లో టెక్నాలజీ ఉపయోగిస్తాం. ఇంకొక పక్కన మీరు గుర్తుపెట్టుకోవాలి, ప్రపంచం మొత్తం ఆహార అలవాట్లు మారిపోతున్నాయి. ఒకప్పుడు అందరూ రైస్ తినేవాళ్ళం, ఒకప్పుడు రైస్ కూడా తినేవాళ్ళం కాదు. ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత 2 రూపాయల కేజీ బియ్యం పెట్టిన తర్వాత పేదవాళ్ళందరూ కూడా అన్నం తినడం మొదలుపెట్టారు. అంత మునుపు మీరు తినేది కొర్రలు, రాగులు, సజ్జ, జొన్న ఇది తినేవాళ్ళు. దానివల్ల ఆరోగ్యం బాగుండేది. ఇప్పుడు మీలో ప్యాషన్ పెరిగింది. డబుల్ పాలిష్, తెల్లగా ఉండాలి. తెల్లగా ఉంటే ఏమొస్తుంది? కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అది తింటే పౌష్టికాహారం కాదు. దానివల్ల అన్ని సమస్యలు వస్తున్నాయి. అందుకే ప్రపంచం మొత్తం ఇప్పుడంతా కూడా మీరు చూస్తే పళ్ళు ఎక్కువ తింటున్నారు, కూరగాయలు ఎక్కువ తింటున్నారు, ప్రకృతి సేద్యంలో వచ్చినట్టు తింటున్నారు, కోడి మాంసం ఎక్కువ తింటున్నారు, ప్రోటీన్ ఉంటుందని. ఎగ్ ఎక్కువ తింటున్నారు, అక్కడక్కడ కొద్దిగా మటన్ తింటున్నారు, పాలు ఎక్కువ తాగుతున్నారు. పాలతో వచ్చే పదార్థాలు ఎక్కువ తినే పరిస్థితికి వచ్చారు. ఇంకా మనం ఆ దృష్టిలో మీరు పోవాల్సిన అవసరం ఉంది. నేను చెప్పింది అప్పుడప్పుడు మీరు ఫాలో కావాలా. మీరు ఫాలో గారు లేదు అప్పుడే చాలా తక్కువ అవుతున్నారు మీరంతా. అందుకే ఈ సమస్యలన్నీ వస్తున్నాయి. నేనేదైతే మీ అందరికీ చెప్తున్నానో నా ఆలోచన ఒకటే. 25 ఏళ్లకు మనపు రైతు బిడ్డ ఐటీ ప్రొఫెషనల్ కావాలనుకున్నా, కూలీ చేసే వాళ్ళ పిల్లలు ఐటీ చదివించాలనుకున్నా. ఈ రోజు వీళ్ళు చదువుకొని మీ పిల్లలు కూడా మీ ఊర్లో చూస్తున్నారు. వేరే దేశాల్లో ఉన్నారా? డబ్బులు సంపాదించారా? దేనివల్ల? ఎవరు చెప్పారు? ఎవరు ప్రమోట్ చేశారు? మీరందరూ సెల్ ఫోన్లు వాడుతున్నారా? వాడుతున్నాం సార్. 25 ఏళ్ళకి మనకు సెల్ ఫోన్లు ఉన్నాయా? లేవు సార్. పాత రోజు జ్ఞాపకం చేసుకుని మీ ఇంట్లో ఒక ఇది ఉండేది, డబ్బులుండే వాళ్ళకి ఒక ఫోన్ ఉండేది. అది బిఎస్ఎన్ఎల్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ, ల్యాండ్ ఫోన్. ఫోన్ చేస్తే వచ్చేది అప్పుడు మీకు. అప్పుడు లైట్నింగ్ కాల్ అని ఒక పేరు ఉండేది. అంటే 10 రెట్లు ఎక్కువ కడితే లైట్నింగ్ కాల్ ఇస్తామని వారానికి వచ్చేది. అవి చూసిన తర్వాత, పక్కన దేశాల్లో చూసిన తర్వాత టెక్నాలజీ పోతుందంటే ఆ రోజు పోరాడి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వాజ్పేయి గారిని మెప్పించి డీరెగ్యులేషన్ తీసుకొచ్చా. ఈ సెల్ ఫోన్లు వచ్చాయి.
ఇప్పుడు సెల్ ఫోన్లు అందరికీ ఉన్నాయా? ఉన్నాయంటే చేలు పైకెత్తండి. అందరూ వాడుకుంటున్నారు. కానీ సెల్ ఫోనే 2 మా పిచ్చిరెడ్డి లాంటి వాళ్ళైతే 2 ఫోన్లు పెట్టుకుంటున్నారు. అచ్చిరెడ్డి గారు లాంటి వాళ్ళు అందరూ ఒక విధంగా ఫ్రెండ్స్ ఒకటి పెట్టుకుంటారు, ఫ్యామిలీ మెంబర్స్ ఒకటి మాట్లాడుతూ ఉంటారు. అవసరమైతే ఇప్పుడు అంతా కూడా ఎక్కువగా తెలివి ఎక్కువ సిగ్నల్ యాప్ లేకపోతే ఫేస్ టైం, మామూలు ఫోన్లో కూడా మాట్లాడడం లేదు. నేను అందుకనే మీ అందరినీ కోరుతున్నా, మీ ఫోన్లో ఉండే అన్ని విషయాలు ఉపయోగించుకోవడానికి మీరు తక్కువ ఉపయోగించుకుంటున్నారు. ఫోన్లో లైట్ ఉందా? ఉందా లేదా? GPS ఉందా? మీరు ఎక్కడ తిరుగుతున్నారో నేను చూడొచ్చు అమరావతిలో. అంటే ఎక్కడికి పోతున్నామో చూసే వ్యవస్థ వచ్చింది. అదే మరి వాట్సాప్ ఉందా? అదే మరి యాప్లు ఉన్నాయా? మీరు ఒక యాప్ పెట్టి మీ ఇంటికాడ ఇప్పుడు ఏసీ కావాలా, బాగా ఎండలో ఉన్నాం, ఈ ఎండ వల్ల ఒక లాభం కూడా ఉంది. చాలా రోజుగా మనం ఎండలో కూర్చోవడం మర్చిపోయాం. డి విటమిన్ టాబ్లెట్లు తీసుకుంటున్నాం. ఇప్పుడు ఎండ వల్ల డి విటమిన్ వస్తుంది. డి విటమిన్ వల్ల చాలా లాభాలు వస్తాయి, అది వేరే విషయం. ఇప్పుడు ఇక్కడ యాప్ ఉంటే నేరుగా మీ ఇంటికి పోయే లోపల ఏసీ వేసి రూమ్ ఏ టెంపరేచర్లో ఉండాలో ఆ టెంపరేచర్లో పెట్టి నువ్వు ఇంటికి పోయేదాకా రెస్ట్ తీసుకోవచ్చు. ఊహించారా మీరు ఇవన్నీ? దీన్ని అమలు చేయాలనా లేదా, ఆలోచించాలనా లేదా? నేను అందుకనే మీకు చెప్తున్నా అచ్చిరెడ్డి గారు, నేను మీ సెల్ ఫోన్ ద్వారా మీ వ్యవసాయం చేయించే విధంగా, అన్ని సమస్యలకు పరిష్కారం చేయించే విధంగా తీసుకొచ్చే బాధ్యత నాది, ఉపయోగించుకునే బాధ్యత మీదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఐ విల్ డూ ఇట్. వేదిక మైక్ సౌండ్. వేదిక పైనున్న రైతు సోదరి సోదరిమణులు, అదేవిధంగా సహచర మంత్రివర్గ సభ్యులు, ప్రజాప్రతినిధులు, ఈరోజు మంచి ఎండ, ఈ ఎండను కూడా లెక్క చేయకుండా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నటువంటి రైతు సోదరి సోదరిమణులందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. వీరాయపాళెం, దర్శి మండలం, ప్రకాశం జిల్లా ఒక చరిత్ర, మళ్ళా చరిత్ర అనే ఉంటే దాంట్లో రాయదగ్గ చరిత్ర ఈ వీరాయపాళెం చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికంటే ఆనందమైనటువంటి సమయం నాకు ఏది లేదు జీవితంలో. చుట్టూ చూస్తే పచ్చని పొలాలు, రైతు ఎప్పుడూ పొలం దగ్గరనే ఉంటాడు, ఈ ఎండలోనే ఉంటాడు. అలాంటి ఎండలో కూర్చొని రాష్ట్రానికి అన్నదాత సుఖీభవ కింద ఈరోజు కేంద్రం ఇచ్చే డబ్బులు కలిపి 7,000 రూపాయలు ఇక్కడ ట్రాన్స్ఫర్ చేశామంటే, మీ అకౌంట్కి వేసామంటే అది చరిత్ర. అదే నాకు సంతోషం. మిమ్మల్ని చూస్తున్నా, ఒక్కొక్కరిని చూస్తే సూపర్ 6 వచ్చాయి, అనేక కార్యక్రమాలు వచ్చాయి. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం వచ్చింది అని ఆనందపడతా ఉంటే దానికంటే నాకు ఏరే సంతోషం ఏముందని మిమ్మల్ని అడుగుతున్నా. అన్నదాత ఎప్పుడు కూడా సుఖీ భవ, రైతే రాజు కావాలి. అందుకని ఈరోజు ఎన్ని కష్టాలన్నా ఉండేయండి, ఆ కష్టాలు నా వరకే పరిమితం. మీరు మాత్రం
సుఖ సంతోషాలతో ఉండాలనేది నా ఆకాంక్షని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఎన్నికల కంటే ముందు అరాచక పాలన, రాక్షస పాలన, విధ్వంస పాలన, మా తమ్ముడు సైకో పాలన అంటున్నాడు. అవును, అందరినీ ఇబ్బంది పెట్టారు, వాళ్ళు ఆనందపడ్డారు. డబ్బులు వచ్చేసాయి, అకౌంట్లో డబ్బులు వచ్చాయి. మా తమ్ముడు తెలివి అకౌంట్ ఇక్కడి నుంచే చెక్ చేసుకుని అవసరమైతే ఇక్కడి నుంచే ఎవరికి ఇవ్వాలనో వాళ్ళకు ట్రాన్స్ఫర్ కూడా ఒక క్లిక్ తో చేసేస్తాడు. అది ఈ రోజు యొక్క టెక్నాలజీ ప్రభావం. నేను ఎన్నికల కంటే ముందు ఒక మాట చెప్పాను. ఆ రోజు మీకు చెప్పింది అభివృద్ధి చేస్తాను. అభివృద్ధి తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సమిక్షేమం చేస్తాం. సమిక్షేమానికి నాంది పలికిన వ్యక్తి నందమూరి తారక రామారావు. పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు నేను కష్టపడుతున్నాను. నా కష్టం కొంతమంది కోసం కాదు, రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి. మీ ముఖంలో ఆనందం చూడాలి, మీ జీవన ప్రమాణాలు పెరగాలి. కంటిన్యూగా నిరంతరం మిమ్మల్ని ఎంపవర్ చేసే దిశగా ముందుకు తీసుకుపోతా. అందుకే ఎన్నికల్లో మీరు చూస్తే మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని ఒక మంచి భావంతో ముందుకొచ్చి ఆ రోజు పొత్తుకు నాంది పలికారు. ఆ తర్వాత బీజేపీ జాతీయ పార్టీ 2 సార్లు అధికారం ఉన్నారు, 3వ సారంలో అధికారానికి వచ్చారు, 4వసారి కూడా వస్తారు. అందుకనే వాళ్ళు ముందుకొచ్చి మన రాష్ట్రంలో పొత్తు పెట్టుకోవాలంటే రాష్ట్ర ప్రయోజనాల దృష్టిలో పెట్టుకుని ఆ రోజు మనం పొత్తు పెట్టుకున్నాం. ఈరోజు ప్రధానమంత్రి గారు ఉపన్యాసం మీరు చూశారు. సింధూర్ గర్వకారణం. ఎక్కడ కూడా ఒక్క వ్యక్తిని చంపకుండా ఎవరైతే మన ఆడబిడ్డల బొట్టు చెరిచేశారో అలాంటి టెర్రరిస్టుల్ని అంతం చేసిన పార్టీ ఎన్డీఏ, అంతం చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ గారని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే ఆ రోజు ఒక మాట చెప్పాను. నేను సూపర్ 6 అని తీసుకొచ్చాను. కార్యకర్తలు ఇంటింటికి వచ్చారు, ఏం చేస్తామో చెప్పారు. అయితే గత ప్రభుత్వం ఆర్థిక విధ్వంసం చేసింది, చాలా సమస్యలు వచ్చాయి. కానీ నాకు దృఢ సంకల్పం ఉంది. ఎట్టే పరిస్థితిలో ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఎన్ని కష్టాలున్నా సూపర్ 6 అమలు చేస్తున్నామని మరొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. అదే కాదు, ఇచ్చినట్టు అన్ని కూడా అమలు చేస్తున్నాం. మీలో ఒక ఆలోచన రావాలి. ఇచ్చినప్పుడు మీరు అనుకుంటారు ఆటోమేటిక్గా వస్తాయని. ఏది ఆటోమేటిక్గా వస్తే అందరూ ఇవ్వగలుగుతారు. నేను అడుగుతున్నా, 5 సంవత్సరాలు పింఛన్లు ఇచ్చారు. 3,000 ఉంటే ఒక్కొక్క సంవత్సరం ముక్కుతూ మూలుగుతూ 250 పెంచి 5 ఏళ్లలో 3,000 చేశారు. నేను ఒక మాట చెప్పాను, మీ అందరికీ 3,000 నుంచి 4,000 చేస్తా. జూన్లో ఫలితాలు వచ్చాయి. ఏప్రిల్ నుంచే ఇస్తానని పెంచిన పింఛను ఏప్రిల్ నుంచే ఇచ్చానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మామూలు కాదు. 4,000 దివ్యాంగులకి 6,000 ఉంటే 3,000 పెంచాను. 3,000 నుంచి 6,000 పెంచాను. అంటే 12 రెట్లు పెంచాను. భగవంతుడు వాళ్ళ పట్ల చిన్న చూపు చూశాడు. మానవత్వంతో వాళ్ళు ఆదుకోవాలని నేను ముందుకు పోయాను. దీనివల్ల మీరు చూస్తే ఈరోజు 32,134 కోట్ల రూపాయలు
సంవత్సరానికి ఖర్చు అవుతుంది. మన తర్వాత పక్కనుండే తెలంగాణ 8,000 కోట్లు, కడమోళ్ళు 4,000 కోట్లు. అది ఎక్కడా? నేను ఇచ్చేది ఎక్కడా? ఈ 64 లక్షల మందికి పింఛను ఇస్తున్నా. మీరంతా గుర్తుపెట్టుకుంటారా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా. 4,000, 6,000 కిడ్నీ పేషెంట్లుంటే డయాలసిస్ చేసుకుంటే 10,000 బెడ్కి పరిమితమైతే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి సేవ చేయాల్సి వస్తే 15,000 జీతంతో సమానంగా మీకు ఇస్తున్నానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను డబ్బులు లెక్క పెట్టుకోవాలా, మానవత్వంతో చూస్తున్నా. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకో పక్కన ఎవరైనా భర్త చనిపోతే వితంతువుకు పెన్షన్ ఇవ్వకుండా ఎగ్గొట్టారు. నేను ఒకటే చెప్పాను, పాతవన్నీ క్లియర్ చేశా. మొన్నే 1,10,000 పింఛన్లు, నెలకు 44 కోట్ల రూపాయలు ఖర్చు, సంవత్సరానికి 520 కోట్లు ఖర్చు. అయినా పర్వాలేదు, నా పేదవాడి ముఖంలో ఆనందాన్ని చూడాలని ఆ పింఛన్లు ఇచ్చాను. ఇంత మునుపు ఒక నెల తీసుకోకపోతే 2వ నెల ఎగ్గొట్టేవాళ్ళు. 2 నెలలు తీసుకోకపోతే వచ్చేదే కాదు. ఇప్పుడు 3 నెలలు ఎక్కడైనా ఉండండి. ఆ రోజు వాలంటీర్ వస్తేనే మీకు పింఛను. ఇప్పుడు నువ్వు బంధువుల ఇంటికి పోయినా నేను ఇస్తా, అక్కడే ఇస్తా. నరేగా పనులు చేసినా అక్కడ ఇస్తా, హాస్పిటల్లో ఉన్నా అక్కడ ఇస్తా. మీరెక్కడున్నా అక్కడ ఎత్తుక్కుంటూ వచ్చి మీ పింఛను నెలకు మొదటి తారీఖునిచ్చే బాధ్యత నాది. ఏం తమ్ముళ్ళు, ఆనందమా? అయితే ఇంత చేసిన ప్రభుత్వాలను మర్చిపోతారా మీరు? తప్పుడు ప్రచారాన్ని నమ్మతారా మీరు అని అడుగుతున్నా. మొన్నే తల్లికి వందనం అప్పుడు చెప్పారు, ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఇస్తామని చెప్పారా లేదా? అప్పుడు ఇచ్చారా? అప్పుడు ఒకరికే ఇచ్చారా లేదా? నేను చెప్పా, ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఇస్తామని. ఒక్కొక్క కుటుంబంలో 2, 3, 4, 5, 6, 7, 8 మంది పిల్లలున్నా ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ. వచ్చాయా లేదా? ఇచ్చామా లేదా? ఆనందం అవునా కాదా? వ్యత్యాసం ఉందా లేదా? ఇంకొక పక్క దీపం 2, దీపం నేనే పెట్టా మీకు. ఎప్పుడో ఇచ్చా, అన్నను మర్చిపోయారు. దీపం పెట్టిన అన్నను మర్చిపోయారు. అప్పుడప్పుడు మర్చిపోతారు. కొత్త పిచ్చిగాళ్ళు వస్తే ఏదో మాయ మాటలు చెప్తే ఓసారి ఏమరపాటు వస్తుంది, ఆశపడతారు. ఉన్న నాలుగుకి కొండ నాలుగుకి మందేసి ఉన్న నాలుగు పోయినట్టు మీరు చేసిన పనికి మీ భవిష్యత్తే అంధకారం అయ్యే పరిస్థితి వచ్చింది. అందుకే ఈరోజు 3 సిలిండర్లు, 2,700 కోట్లు ఖర్చు. మా ఆడబిడ్డ వంట సుజావుగా చేయాలని ఈరోజు వంట గ్యాస్ ఉచితంగా ఇచ్చానంటే అది మా పట్టుదల, మీ మీద ఉండే ప్రేమ. ఇంకో పక్క ఈరోజే ఇంకొక పెద్ద కార్యక్రమం. రేపు 15 హుషారుగా ఉండండి అందరూ ఆడబిడ్డలు. స్త్రీ శక్తి డాక్రా సంఘాలు పెట్టింది నేనే, అవునా కాదా? అయితే ఆ రోజు మిమ్మల్ని డాక్రా సంఘాలు పెట్టి ఈరోజు ప్రధానమంత్రి గారు మాట్లాడినట్టు లక్షాధికారులు చేసే కార్యక్రమం, డ్రోన్స్ కూడా మీకు ఇచ్చే కార్యక్రమానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా శ్రీకారం చుట్టారు. 15 నుంచి మా ఆడబిడ్డలు ఎక్కడికి పోవాలన్నా స్త్రీ శక్తి కింద ఉచిత ప్రయాణ సౌకర్యం మీ అన్న మీకు ఇస్తాడని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. దీనివల్ల 2,62,00,000 మంది బాగుపడతారు.
కనీసం రోజుకొక్కసారి నన్ను గుర్తుపెట్టుకుంటారని అడుగుతున్నా మిమ్మల్ని. మీ పెద్దలు ఇచ్చిన ఆస్తి కంటే నేను నెలవారీగా మీకు చేసే సహాయం రొట్టింపులో 3 రెట్లు అవునా కాదా? అదే మారిగా అన్నా క్యాంటీన్ పెట్టాం. అన్నా క్యాంటీన్ పెట్టి ఏమ్మా 5 రూపాయలకే భోజనం పెడుతున్నావా లేదా? అలాంటి క్యాంటీన్ని మూసేశాడా లేదా? ఇది విధ్వంసం అవునా కాదా? పేదవాడికి అన్నం పెడితే తప్ప అని మిమ్మల్ని అడుగుతున్నా. అన్నం పెట్టడం మన సాంప్రదాయం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి విధ్వంసానికి పలువడి మిమ్మల్ని అందరినీ కూడా చాలా ఇది చేసే పరిస్థితికి వచ్చారు. అదే సమయంలో ఈరోజు ఇంకొక పక్క మీరు చూస్తే ఎన్నికల ముందు రైతుకు చెప్పిన మాట నిలబెట్టుకున్నాం. ఒక విషయం మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. పంటలు పండినా పండకపోయినా లాభం వచ్చినా రాకున్నా తుఫాన్లు వచ్చినా నష్టపోయినా ఏ రైతు వ్యవసాయం చేయడం మానడు. నిద్రలేసి ఇంటి దగ్గర నుంచి పొలానికి పోంది అతనికి మళ్ళీ నిద్రపడదు. అలాంటి మీరు దేశానికి అన్నం పెట్టాలనే తపనతో భయంకరమైన కరోనా వచ్చిన సమయంలో అన్ని రంగాలకు లాక్డౌన్ ఇచ్చాం. కానీ ఒక్క రైతుకు మాత్రం లాక్డౌన్ లేదు. భుజాన నాగలబెట్టుకొని అందరికీ అన్నం పెట్టాలని ఏ మాత్రం విశ్రమించకుండా పనిచేశారు. ప్రాణాలు లెక్క పెట్టుకోలేదు. ఇది మీ గొప్పతనం. మీకు ఎంత చేసినా అది తక్కువే అవుతుంది. ఈ రైతును నిలబెట్టే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని చెప్పి మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. ఈ పథకం ద్వారా ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే 46,85,838 మంది రైతులకు లబ్ధి వస్తుంది. ఒక్కొక్క రైతుకు 5,000 వేశాం. కేంద్రం 2,000 వేసింది. మన వాటా 2,343 కోట్లు, కేంద్రం వాటా 832 కోట్లు, రెండు కలిపితే 3,175 కోట్లు ఈ రోజే మీ అకౌంట్కి వస్తున్నాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మా తమ్ముడు ఇప్పుడే చెక్ చేసి చెప్పాడు నా డబ్బులు వచ్చేసిందని. చెక్ చేసుకోండి. ఎక్కడన్నా ఇబ్బంది ఉంటే సుఖీభవ పోర్టల్లోని ఆర్ఎస్కే లాగిన్ అయి మీరు చూడవచ్చు. సందేహాలుంటే 155251 టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చాం. అందుకు కాల్ చేసే అవకాశం ఉంటుంది. ఈ దర్శి మండలంలో 10,972 మందికి 7,36,00,000 ఇస్తున్నాం. వీరయ్యపాలెంలో 476 మందికి 31 లక్షలు మీ అకౌంట్లో పడ్డాయి. దాన్ని డ్రా చేసుకునే బాధ్యత మీదని మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇంకొక పక్కన మీరు చూస్తే వ్యవసాయాన్ని మళ్ళీ గాడిన పెట్టడానికి అనేక కార్యక్రమాలు తీసుకున్నాం. ఈరోజు మొత్తం పొలం పిలుస్తుంది. 15,242 గ్రామాల్లో సమస్యలన్నీ పరిష్కారం చేశాం. నేను డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాను. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చి డ్రిప్ను రద్దు చేశారు. నేను ఆ రోజు ఆలోచించాను, రాయలసీమ కరువు సీమ ప్రకాశం జిల్లా కూడా వర్షాభావం ఎప్పుడు ఉంటుంది, వర్షాలు పడడం లేదు. అందుకే ఈ రెంట్కి 90% సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించా. ఎస్సీ ఎస్టీలకు 100% ఇచ్చా. మిగిలిన ప్రాంతాలకి 70% ఇచ్చా. మొన్ననే పోయిన సంవత్సరం 1,17,880 ఎకరాలకు కొత్తగా డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చా. నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, దేశంలో డ్రిప్ ఇరిగేషన్ ప్రారంభించింది నేనే, ఆ రిపోర్ట్ ఇచ్చింది నేనే. ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 రాష్ట్రం ఇప్పుడు కూడా.
దీనివల్ల చాలా సమస్యలు పరిష్కారమైనాయి. నేను ఒకటి ఆలోచించాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరి పండిస్తే మనకు సమస్యలు వస్తున్నాయి, ధాన్యానికి గిట్టుబాటు ధర లేదు. ఇంకో పక్క పొగాకు పండిస్తే పొగాకు హానికరమని కొనేవాళ్ళు లేరు. అందరూ శనగలే పండిస్తే మార్కెట్ లేదు. అందుకే ఈరోజు నేను ఆలోచించింది, రాయలసీమ హార్టికల్చర్ వేయాలి, కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అక్వాకల్చర్ వేయాలి, మిగిలిన ప్రాంతాలు వాణిజ్య పంటలతో ముందుకు పోవాలి. ఏ పంటలు వేయాలనో, ప్రపంచం మొత్తం ఏ పంట వేస్తే గిట్టుబాటు వస్తుందో అవన్నీ స్టడీ చేసి ఎప్పటికప్పుడు మీ అందరికి కూడా నాలెడ్జ్ అంతా ఇస్తా. ఇంకో పక్క గుర్తుపెట్టుకోండి, నేను ఆ విషయాల్లో కూడా ఈరోజు మీరు చూస్తే ఇది కాకుండా ఒకటి రెండు విషయాలు చెప్పినాక ఆ విషయం కూడా మీకు చెప్తాను. అక్వా రైతులకి ₹50 కరెంట్ ఇచ్చి అక్వా రైతుల్ని ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వానిది. నిన్న అమెరికా టారిఫ్ పెంచారు, అక్వా రైతుల మీద కొంత భారం ఉంటుంది. రేపో ఎల్లుండో పిలుస్తున్నా, మాట్లాడి ఏ విధంగా చేయాలో కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకుంటాం. మత్స్యకారులు సాయాన్ని ఇవ్వడం, ముందు 10,000 ఇస్తే ఇప్పుడు 20,000, 129,178 మందికి వాళ్ళ అకౌంట్లో మత్స్యకార సేవలో డబ్బులు వేసామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం, ఎరువుల తగ్గించాలి, వినియోగం తగ్గాలి, పురుగు మందుల వినియోగం తగ్గాలి, ఉన్నంతలో ప్రకృతి సేద్యం వైపు ముందుకు పోవాలి, బయో ఆర్గానిక్ నాన్ ఫెర్టిలైజర్ వైపు రైతులు దృష్టి పెట్టాలి. దీనికి కావలసిన నాలెడ్జ్ని ఇచ్చే బాధ్యత నాది. ఈరోజు మీరు చూస్తే 26,000 మంది రైతులకి 50% సబ్సిడీతో వ్యవసాయ పనిముట్లు కొనిచ్చాం. ఇంకొక పక్క సాగు కోసం 875 డ్రోన్లని ఈరోజు యూస్ కోసం పెట్టాను. చాలా కంపెనీలు వచ్చాయి. మన ఓర్వకల్లో ఈరోజు డ్రోన్ సిటీ పెట్టి రైతుకు వ్యవసాయానికి డ్రోన్స్ ఏ విధంగా ఉపయోగపడతాయో నిరంతరం యూస్ కేసెస్ తయారు చేస్తున్నారు. నిరంతరం R&D కూడా కొనసాగుతా ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ వ్యవసాయానికి నీళ్లు చాలా అవసరం. ఒకప్పుడు నిద్ర లేసి వర్షం పడకపోతే వర్షాధార పంటలు మీరేస్తే ఆ తర్వాత ఎప్పుడు కూడా ఆకాశం వైపు చూస్తూ ఎప్పుడు వర్షం పడుతుందా అని బాధపడేవాళ్ళం. అలాంటి చాలా సమస్యలు వచ్చాయి. నేను అందుకే ఈరోజు ఆలోచిస్తున్నాను, రాష్ట్రంలో అన్ని నదుల అనుసంధానం చేయాలి. పోలవరం మనకు ఒక అవకాశం. పోలవరాన్ని పూర్తి చేసుకుంటే సముద్రంలోకి పోయే నీళ్లు వ్యవసాయానికి మళ్లించే అవకాశం ఉంటుంది. అందుకని ఈ సభలో అందరికీ హామీ ఇస్తున్నా, 2027 డిసెంబర్కి పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది. సుమారు 7-8 సంవత్సరాల కంటే ముందు నేను ఆ రోజు పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చాను. ఉండే కాలువ పూర్తి చేసి రైట్ మెయిన్ కెనాల్ పూర్తి చేసి ఆ నీళ్లు తీసుకొచ్చి కృష్ణా నదిలో వేసి కృష్ణా డెల్టాకు వాడి నాగార్జున సాగర్లో ఉండే నీళ్లు ఇక్కడ రైతాంగానికి ఇచ్చాను. శ్రీశైలంలో ఉండే నీళ్లు రాయలసీమ రైతులకు నీళ్లు ఇచ్చాను. ఈసారి నేను ముందే పంట వేయమన్నాను, మీరే సిద్ధంగా లేరు. భవిష్యత్తులో పంట ముందేసుకోవాలి, నీళ్లన్నీ మిగలబెట్టాలి. రాబోయే సంవత్సరం నుంచి నీటి ఎద్దడి లేకుండా చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క ఈరోజు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, నేను ముందే చెప్పాను, ప్రపంచమంతా పరిస్థితులు మారుతూ ఉంటాయి, రాజకీయ పరిస్థితులు మారుతాయి.
ఈరోజు అమెరికా ఉన్న పళంగా 25% డ్యూటీలు పెంచేశారు. దానివల్ల రైతులు పండించే పంటలన్నీ ఇబ్బంది వచ్చే పరిస్థితి వచ్చింది. అయితే నేను ఆలోచించేది ఎప్పటికప్పుడు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ఏ పంట వేయాలనో చెప్తాం, ఏ పొలంలో ఏ వాతావరణంలో ఏ పంట వస్తుందో చెప్తాం, ఎక్కడ నీళ్లు ఎప్పుడు ఇస్తాం ముందే చెప్పేస్తాం. దాని ప్రకారం మీరు పంట వేసుకుంటే ఒకవేళ ఇంటర్నేషనల్ మార్కెట్లో అనుకోని ప్రతిఫలాలు వస్తే కొనే బాధ్యత, మిమ్మల్ని నిలబెట్టే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని ఏపీ మార్కెట్ ద్వారా ఈ జిల్లాలో 20 మిలియన్ కేజీల పొగాకు కొనుగోలు చేసి డబ్బులు ఎంతైనా పర్వాలేదు రైతును ఆదుకోవాలని దగ్గర 273 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. అందరూ మీనమేషాలు లెక్కేస్తారు. మా అధికార యంత్రాంగం కూడా చెప్పారు నష్టం వస్తుందన్నారు. నష్టం వస్తే నేను భరిస్తా, నా రైతు చితికిపోవడానికి వీలు లేదని కొనుగోలు చేస్తున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మామిడి రైతులు చిత్తూరులో ఇబ్బంది వచ్చింది, ధరలు పడిపోయినాయి, ఎక్స్పోర్ట్స్ లేవు. కొనుగోలు చేసే ఫల్ ఫ్యాక్టరీస్ అన్ని ఎక్కడికక్కడ పడకేసే పరిస్థితికి వచ్చారు. నేను 4 రూపాయలు కేజీ, ఒక టన్నుకు 4,000 రూపాయలు ఇచ్చి నేను వాళ్ళని ప్రోత్సహించానంటే అది ఈ ప్రభుత్వానికి రైతుల పట్ల ఉండే అభిమానం, ప్రేమ. ఈరోజు మీరు చూస్తే 4,29,521 మెట్రిక్ టన్నులు మామిడి కొనుగోలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క కోకో, పామాయిల్ ఉంది. మధ్యలో లాభం రావాలని ఇంటర్ పంట కింద కోకో వేయించా, దానికి కూడా రేట్లు తగ్గిపోయినాయి. తగ్గిపోతే 500 రూపాయల చొప్పున ఇచ్చి దగ్గర 12 కోట్ల రూపాయలు ఇచ్చి అది కూడా కొనుగోలు చేసి ధరలు నియంత్రణ చేశాం. ఎక్కడైతే మిరప దెబ్బతింటే అనునిత్యం మానిటర్ చేసి ధరల్ని స్థిరీకరించాం. ఇంకో పక్క రబీలో 8,282 కోట్లతో 6 లక్షల మంది రైతుల నుంచి 36 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని కొన్నాం. ఖరీఫ్ రబీలో 4,575 కోట్లతో 20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 2 లక్షల రైతుల నుంచి కొన్నాం. ఇంత మునుపంతా కూడా అప్పు పెట్టి వెళ్ళిపోయేవారు. గడిచిన ప్రభుత్వం పెట్టిన అప్పుని 1,700 కోట్లు వచ్చిన వెంటనే తీర్చాను. ఇప్పుడు నేను ఒకటే హామీ ఇస్తున్నా, ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత 48 గంటల్లో మీ అకౌంట్లో డబ్బులేసే బాధ్యత మాది. ఎవరికి ఇబ్బంది రాదు. ఇప్పుడు అడుగుతున్నా, ఏ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని మిమ్మల్ని అడుగుతున్నా, ఏ ప్రభుత్వం వల్ల మీకు లాభం వస్తుందని మిమ్మల్ని అడుగుతున్నా. కానీ ఈ సమయంలో ఇంకొక పక్క వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ తీసుకొచ్చాం. 15,278 కోట్ల రూపాయలు. భూసార పరీక్షలు చేస్తున్నాం. సబ్సిడీ విత్తనాలు గిట్టుబాటు ధరకిస్తున్నాం. భూసార పరీక్షలు 1,30,00,000 చేసి సాయిల్ హెల్త్ కార్డ్స్ మీకు ఇస్తున్నాం. నేల స్వభావాన్ని బట్టి జిప్సం కానీ, జింక్ కానీ, బోరాన్ లాంటి సూక్ష్మ పోషకాల్ని మీకు అందిస్తున్నా, సబ్సిడీతో అందిస్తున్నా. మానవ శరీరానికి న్యూట్రిషియస్ ఫుడ్ ఏ విధంగా అవసరమో భూమికి కూడా ఇవన్నీ ఉంటేనే సారవంతంగా ఉంటుంది. దానివల్ల మంచి పంట వస్తుంది. ఇంకో పక్క వ్యవసాయం ఇవన్నీ మీరు చూస్తే పరికరాలు 1,488 కోట్లతో కొన్నాం. 4,99,000
మంది 99,000 రైతులకు ఇచ్చాం. రైతు రథం కింద 23,500 ట్రాక్టర్లు కొన్నాం. నేను ఇప్పుడు మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులో ఈసారి మేము చేసింది మీరు చూస్తే, మనకు వర్షాలు పడలేదు, పైన వర్షాలు పడ్డాయి. ముందు చూపుతో అన్ని రిజర్వాయర్లకు నీళ్లు వదిలిపెట్టారు. ఈరోజు మన రాష్ట్రంలో 1000 టీఎంసీ నీళ్లుంటే 750 టీఎంసీ నీళ్లు రిజర్వాయర్లు ఫుల్ అయి కళకళలాడుతున్నాయంటే అది ఈ ప్రభుత్వం యొక్క దూరదృష్టి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. దీంతో నేను ఆగడం లేదు. ఎవ్వరికి కూడా తాగడానికి కానీ, వ్యవసాయానికి కానీ, ఇండస్ట్రీ కానీ నీటి కొరత లేకుండా చేయడానికి నదుల అనుసంధానం చేస్తాం. ఇది కాకుండా మీ అందరికి హామీ ఇస్తున్నా, మీరు కూడా ముందుకు రావాలి, భూగర్భ జలాలు పెంచాలి. ఈరోజు వర్షాకాలం అయిన తర్వాత 3 మీటర్లో నీళ్లు ఉండాలి. మళ్ళీ వర్షాకాలం కంటే ముందు -8 మీటర్లో నీళ్లు ఉండాలి. మనం ఈ 5 మీటర్ల నీళ్లు వాడుకుంటే 600 టీఎంసీ నీళ్లు వాడుకుంటాం. ఇవి కాకుండా 1000 టీఎంసీ జలాశయాల్లో ఉంటే ఈ 2 వాడుకుంటే రాష్ట్రానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. నేను ఆ రోజు 14-19 68,000 కోట్ల రూపాయలు సాగునీటి ఖర్చు పెట్టాం. తర్వాత వచ్చిన ప్రభుత్వం 12,000 కోట్లు ఖర్చు పెట్టింది. ఎస్టాబ్లిష్మెంట్ కూడా పెట్టలేకపోయారు. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఉచిత బీమా ఇప్పుడే ప్రధానమంత్రి గారు చెప్పారు, దాన్ని మొత్తం నాశనం చేశారు. డబ్బులు కట్టకుండా 3 ఏళ్లు నాశనం చేసి మళ్ళీ ఉచిత బీమా పథకాన్ని ప్రవేశపెట్టిన పార్టీ తెలుగుదేశం ఎన్డీఏ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనివల్ల చాలా నష్టం వచ్చాయి. ఇక్కడే మీకు గుండ్ల కమ్మ ఉంది. ఏం తమ్ముళ్ళు జ్ఞాపకం ఉందా మీకు? గేటు పోయింది, రిపేర్లు చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నీళ్లు వెళ్ళిపోయినా లేదా అని అడుగుతున్నా. రైతులు నష్టపోయారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అయినా మీకు ఇంకా కోపం రాలా. గుండ్లకమ్మ గేట్లు రిపేర్ చేయించడమే కాకుండా మళ్ళా గుండ్లకమ్మ నీళ్లు పెట్టిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు పాత ప్రకాశం జిల్లా ఉంది, కరూరు జిల్లా, నీళ్లు లేవు. కొన్ని ప్రాంతాలకు మాత్రం కృష్ణా వెస్టర్న్ డెల్టా వస్తుంది, కొన్ని ప్రాంతాలకు నాగార్జున సాగర్ వస్తుంది, రైట్ మెయిన్ కెనాల్ వస్తుంది. మిగిలిన ప్రాంతాల్లో నీళ్లు లేవు. 95-96లో నేనే వెలుగొండ ప్రారంభించాను. కానీ మీరు 2019లో అధికారం వచ్చుంటే 20కంతా ప్రాజెక్టు పూర్తయ్యేది. దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఇప్పుడు నేను హామీ ఇస్తున్నా, రాబోయే సీజన్కి ఫేజ్ 1 పూర్తి చేసి కృష్ణా జలాలు ప్రకాశం జిల్లాకు తీసుకొచ్చే బాధ్యత, వెలుగొండ పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. దీనివల్ల చాలా వరకు లాభం వచ్చే పరిస్థితి వస్తుంది. ఈరోజు రాష్ట్రంలో మీరు చూస్తే నేను ముందే చెప్పా, అన్ని రిజర్వాయర్లకు నీళ్లు ఇచ్చాం. ఎక్కడ చూసినా ఫుల్గా ఉన్నాయి. మళ్ళా ఆశాజనకంగా రెయిన్ఫాల్ అంతా బాగుంటుందని ఆగస్ట్-సెప్టెంబర్లో ప్రిడిక్షన్ వచ్చింది. అది వస్తే ఇంకా మనందరికి కూడా రైతులు ఎవరైతే మెట్ట పైర్లు వేశారో వాళ్ళకు లాభం వస్తుంది. మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, సాగునీటి సంఘాలు పెట్టాం, నేనే పెట్టాను. మొన్నే ఎన్నికలు పెట్టాను. కాలువలు రిపేర్ చేసే బాధ్యత కూడా మీదే. చివరి భూములకు నీళ్లు తీసుకుపోయే బాధ్యత కూడా మీదే. అయితే ఈరోజు ఒక్క విషయంలోనే మీ అందరికీ చెప్తున్నా, నేను 24 గంటలు మీకోసం పరిగెత్తున్నా. మీ జీవితాల్లో వెలుగులివ్వాలని ప్రయత్నం చేస్తున్నా. మీ కష్టాన్ని తగ్గించి మీ జీవన ప్రమాణాలు పెంచాలని
నిద్ర లేసినప్పటి నుంచి ఎండలో కూడా మీరు చూస్తే నేను లెక్క పెట్టుకోవడంలా. ఎండ మనోళ్ళు చూసి భయపడాలి, అది సంకల్పం. ఎండను చూసి మనం భయపడితే చేయగలిగింది ఏమీ ఉండదు. అయితే ఇక్కడ నేను మిమ్మల్ని అడుగుతున్నా, నేను కొత్త రాజకీయాలు చూస్తున్నా. 48 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితం నాది. ఆంధ్రప్రదేశ్లో, సమైక్య ఆంధ్రప్రదేశ్లో 9 సంవత్సరాల ముఖ్యమంత్రిని. ఎవరికి ఆ ఛాన్స్ రాలా. 10 సంవత్సరాల అపోజిషన్ పార్టీ లీడర్ని. నేను చేసిన పని బ్రహ్మాండమైన ఫలితాలు వచ్చి ఇప్పుడు హైదరాబాద్ చూస్తే దేశానికే తలమానికంగా తయారయ్యింది. హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ హైదరాబాద్ వల్ల తెలంగాణకు వచ్చింది. కానీ ఎప్పుడూ ఇలాంటి వ్యక్తులు నేను ఎప్పుడూ చూడలేదు. నాకు ఒక పట్టుదల ఉంది. నేను చేసి చూపించిన ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ హైదరాబాద్ ఉంది. ఇంకొక పక్క హైదరాబాద్ కంటే మిన్నగా ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేసి 2047కి భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ని తయారు చేయాలి. సిద్ధమా? మీరు నమ్మకమా? నాతో కలిసి నడుస్తారా? కానీ మన రాష్ట్రంలో ఉండే ఒక పార్టీ ఎప్పుడు కూడా ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల జరిగిన 2 సంఘటనల మీ దృష్టి తీసుకొస్తున్నా. చాలా ఉన్నాయి, ఒక 2 తీసుకొస్తున్నా. ఇక్కడ పొదులు వచ్చారు, తప్పు లేదు. కానీ వచ్చినప్పుడు ఆడబిడ్డల్ని, అమరావతి ఆడబిడ్డల్ని బ్రోతల్స్గా చిత్రీకరించారు. ఇక్కడుండే ఆడబిడ్డలు కోప్పడి క్షమాపణ చెప్పమని అడిగారు. చెప్పమని అడిగితే ఇక్కడ ఆడబిడ్డలపైన దౌర్జన్యం చేశారు. ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. నిన్న చూశారు, ప్రశాంత రెడ్డి గౌరవ ఎమ్మెల్యే ఆవిడ వ్యక్తిగత జీవితాన్ని విమర్శించాడు. ఒక మాజీ ఎమ్మెల్యే. అతను పశువా మనిషా తెలీదు. నేనైతే పిలిపించి వార్నింగ్ ఇచ్చి ఇంకోసారి చేయకుండా చూడండి. ఏ ఆడబిడ్డ అయినా మన ఆడబిడ్డ, ఆ ఆడబిడ్డ గౌరవాన్ని కాపాడవలసిన బాధ్యత రాజకీయ నాయకులదని గట్టిగా వార్నింగ్ ఇచ్చేవాడిని. నువ్వేం చేశావు? ఇంటికెళ్ళాడా? పరామర్శించాడా? అన్నాడు. ఇంకో మాట, అవసరమైతే మా వాళ్లకు చెబితే ఇండల్లోకి పోయి లేపేస్తారన్నాడు. రెఫా ఒకసారి ఆమారా, నేనే ముఖ్యమంత్రి, బాబాయ్ గుండెపోటు సాక్షి టీవీ బ్రాడ్కాస్ట్ చేశారు. నేనే ఎంపయ్యా. యామారిన దానికి నెక్స్ట్ డే నా చేతిలో కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్ర సాక్షి పేపర్లో వేసి రాజకీయ విన్యాసం. నిన్న మీరు చూశారు, గుంటూరులో వాళ్ళ కార్యకర్త వచ్చాడు, ట్రాక్టర్ కింద వాళ్ళ కారు కింద పడ్డాడు. ఏం చేయాలి? మీరైతే ఏం చేస్తారు? అతన్ని కాపాడతారా లేదా? చెయ్యాలనా లేదా? మన మనుషులతో పనిచేస్తామా లేదా? ఏం చేశాడు? ఎత్తి ఆ పొదల్లో పారేశారు. అతను చనిపోయాడు. చనిపోతే అంబులెన్స్ పైన పెట్టాడు. ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. నిన్న మీరు చూశారు, బంగారుపాలెంలో మార్కెట్ కమిటీ ఉంది, అక్కడికి వెళ్ళాడు. అక్కడ వాళ్ళ మనుషులు పెట్టి దౌర్జన్యంగా మామిడికాయల ట్రాక్టర్లు లాక్కొని వచ్చి రోడ్డు మీద పోసి ధర లేదని విన్యాసం చేశాడు. ఇప్పుడు ఏం చేశాడంటే దానిపైన దుర్మార్గమైన కార్యక్రమం
అక్కడ వచ్చిన వీడియో తీసి నిన్న నెల్లూరులో పెట్టాడంటే నెల్లూరులో బంగారుపాలెం మార్కెట్నే తీసుకొచ్చి అతను ఫేక్ వీడియోని ప్రదర్శించాడంటే మనిషి అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు సాక్షి పేపర్ చూస్తారా అని అడుగుతున్నా. సాక్షి టీవీ చూస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది ఫేక్ అవునా కాదని అడుగుతున్నా. ఇక్కడ ఒక విషయం ఉంది, మీ అందరికీ చెప్పాలి. ఈరోజు రాజకీయాలు అనేటివి ప్రజల కోసం పనిచేయాలి. వారి అంతిమ లక్ష్యం అధికారమైన నైతిక విలువలు, పద్ధతులు, నిబంధనలు, కట్టుబాట్లు తప్పనిసరిగా ఉండాలి. ఎక్కడున్నా నన్ను చూసి 10 మంది నేర్చుకోవాలి. ఈరోజు తను చూసి ఏమి నేర్చుకుంటున్నారు తమ్ముళ్ళు? గొడ్డలి వేట్లు, బూతుల పంచాంగం, రఫా రఫే. అంటే నిన్న కూడా ఇండ్లకు పోయి మా వాళ్ళకి చెప్తే లేపేస్తారంటే నువ్వు లేపేస్తే చూడడానికి ఇక్కడ ఉండేది సిబిఎన్. గౌరవించా, ఎంతో మంది వ్యక్తులు చూసా. ఇంత మునుపు మీరు చూసి తీవ్రవాదుల పైన పోరాడా, ముఠా నాయకుల పైన పోరాడా, కమ్యూనల్ వైలెన్స్ తెచ్చే వాళ్ళ పైన పోరాడా, పేదవాళ్ల ప్రాణాలు కాపాడడానికి, మీ ఆస్తులు కాపాడడానికి నేను చేశా. ఇప్పుడు సాక్షాత్తు ఇలాంటి నేరస్తులు రాజకీయాల ముసుగులో వస్తున్నారు. ఇప్పుడు నేను ముందు నేరస్తుల రాజకీయ ముసుగు తీసి నేరస్తుల్ని నేరస్తులుగానే పరిగణించాలి. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. చేయమంటారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు కూడా సహకరిస్తే నేను కోరుకునేది ఒకటే, మనది ప్రజల మేలు కోరే ప్రభుత్వం, మంచి చేసే ప్రభుత్వం, మంది సమిక్షేమ ప్రభుత్వం, అభివృద్ధి ప్రభుత్వం. P4తో పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్తో సమానత్వం తీసుకొచ్చే ప్రభుత్వం ఇది. ఒక విజన్తో మీ ముందుకొచ్చా. మీ బిడ్డల భవిష్యత్తు కోసం పనిచేస్తున్నా. మీ జీవన ప్రమాణాలు పెంచడానికి ప్రయత్నం చేస్తున్నా. నా ఆశ భవిష్యత్తు కోసం పనిచేస్తున్నా. మీ జీవన ప్రమాణాలు పెంచడానికి ప్రయత్నం చేస్తున్నా. నా ఆశయం ఒకటే, హెల్తీ అంటే ఆరోగ్యం, వెల్తీ అంటే ఆదాయం. పర్వాలేదు, అర్హులు ఎక్కడుంటే అక్కడ నేనుంటా, మీకు అండగా ఉంటా, మీ జీవితానికి తోడుగా ఉంటా. రాబోయే రోజుల్లో మీ సమస్యలు పూర్తిగా పరిష్కారం చేసి ముందుకు తీసుకుపోయే బాధ్యత మాది. ఆశీర్వదించమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఇది నిరంతరం కొనసాగించాలి. ఈరోజు మన అచ్చెన్నాయుడికి ఒక చిన్న డౌట్ వచ్చింది. పర్వాలేదు, నేను చంద్రన్ ఉన్నంత వరకు భరోసా ఉండదని కాదు, భరోసా ఉంటుంది. అన్ని రకాలుగా భరోసా ఇస్తా. ఆరోగ్య భరోసా, ఆర్థిక భరోసా, భద్రత భరోసా, కుటుంబ భరోసా, అన్ని భరోసాలు ఇచ్చే బాధ్యత నాదని మరొక్కసారి హామీ ఇస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై జన్మభూమి. పాలన కోరిన్